వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు, అధికారులు ఉపాధ్యాయులు పిల్లలచే ర్యాలీ. అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులను రక్షించాలి. ముస్లిం మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవులను వధించడం మానుకోవాలి. యాజమాన్యంతో చర్చించుకునేందుకు గుర్తింపు సంఘం రద్దవడంతో ఇబ్బందులు, హామీ ఇవ్వడంతో కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్ల ఫిట్నెస్ లను ఆర్డీఓ అధికారులు తనిఖీ చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాలలకు ప్రారంభమైన విద్యార్థులను తీసుకువెళ్లే బస్సుల పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను, అదే విధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యా సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల స్కూళ్ళని బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీసీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో గుర్తింపు కాంట్రాక్టర్ కార్మిక సంఘం ఎన్నికలను యాజమాన్యం వాయిదా వేయిస్తుందని ఆందోళన చేపట్టారు. కాల పరిమితి ముగిసి 8 నెలలవుతున్నా యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు సముఖంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చించేందుకు గుర్తింపు సంఘం రద్దవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాంట్రాక్టు కార్మికుల బేసిక్ పై సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ నెల 18వ కాంట్రాక్టు కార్మికుల గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో కార్మికులు కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. అట్లాంటి నాయకులని దరిదాపులకు రాగేదాన్ని మేము అందరూ వేడుకుంటూ ఇప్పుడు అధికారులు రాగానే ముక్త కంఠంతో ఎలక్షన్ కావాలి. అదేవిధంగా మన ఆగిపోయిన పనులు కూడా కావాలని చెప్పి మనం రేపు పొద్దున మధ్యలో మనోళ్ళు కొంతమంది
మేరకి ఈవెన్ కొద్ది ఇబ్బంది ఉన్న మేనేజ్మెంట్కి వేరే షెడ్యూల్స్ కొద్దిగా మార్చుకొని ఎలక్షన్. నమస్కారం. కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఎన్నికలు జరగాలంటే కూడా గెలిచిన తర్వాత కూడా గెలిచిన ఈ నాయకులు కూడా కార్మికులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది 3వ ఎలక్షన్లు పెట్టడం కోసం కూడా కంపెనీ దగ్గరికి వచ్చి వర్కర్లు అందరు కలిసి బంద్ పెడితేనే ఎలక్షన్లు అయ్యే పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగానే మొన్న వీళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పటికి 8 నెలలు అవుతుంది అని చెప్పేసి వర్కర్లు అందరూ మాట్లాడితే 10 తారీఖు సమయం ఇచ్చారు. 10 తారీఖు రోజు మీటింగ్ పెట్టేసి ఒక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 11 రోజు పొద్దున్నే వచ్చేసి మళ్ళీ దాన్ని యాజమాన్యం ఈరోజు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు బేసిక్ల విషయంలో అదేవిధంగా ఎలక్షన్ విషయంలో నష్టం జరిగిన సందర్భంలో మొన్న కొందరు కార్మికులు సీనియర్ కార్మికులు వాళ్ళకు రావాల్సిన బేసిక్లు కానీ అదేవిధంగా రావాల్సిన వాళ్ళకు రేట్స్ విషయంలో కానీ నష్టం జరిగిందనే ఉద్దేశంతో సీనియర్స్ కాకుండా జూనియర్స్కి లక్షలాది రూపాయలు తీసుకొని ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ సంబంధించిన యూనియన్ నాయకులు తీసుకొని వాళ్ళకు నష్టం కలిగించారు. కాబట్టి వాళ్ళు తీవ్ర మనోవేదన గురి. ఎల్బీ నగర్ లో స్కూల్ మరియు కళాశాల బస్సులపై ఆర్టీఓ అధికారులు దాడులు. స్కూల్స్ ప్రారంభం కావడంతో బస్సులకు ఫిట్నెస్ లతో పాటు ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ లైసెన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న అధికారులు 3 బస్సులు సీజ్ చేశారు. హైదరాబాద్ గోరక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి కోరారు. ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి బాలకృష్ణ గురుస్వామి లక్ష్మీనగర్లో మాట్లాడారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి పాత బస్తీకి అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులను రక్షించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో గోవులను రక్షించాలని తమ ఫౌండేషన్ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డీజీపీ రవి గుప్తలను కలిసి విన్నవించామని తెలిపారు. ముస్లిం కూడా మత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవులను వధించడం, భుజించడం మానుకోవాలని బాలకృష్ణ గురుసాం కోరారు. నమస్కారం. మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి గోహత్యలు ఆపాలని, గోరక్షణ చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవి గుప్తా గారికి, హైదరాబాద్, సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనర్ల గారికి కూడా మేము విజ్ఞప్తి చేశాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ, అదేవిధంగా దూడలను కానీ, ఎద్దులను కానీ ఎట్టి పరిస్థితుల్లో చంపడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా పంపించారు. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ, దూడలను కానీ, ఎద్దులను కానీ హత్య చేయొద్దు. ఒకవేళ 14 సంవత్సరాలు దాటిన ఎద్దులైతే అది ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫైడ్ చేసినదైతే అది ఒక గవర్నమెంట్ గోవధశాలలో మాత్రమే వాటిని వధించడానికి, అది కూడా ఒక సైంటిఫిక్ గా దానికోసం రీసెర్చ్ చేయడానికి మాత్రమే. गाय को काटना मना है। मोहम्मद प्रवक्ता ने वो भी बोला था कि गाय को భగవద్గీత, ఖురాన్ మరియు బైబిల్లో కూడా చెప్పడం జరిగింది, గోవులను హత్య చేయడం మహాపాతకమని. ప్రతి ఒక్కరికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మన బాధ్యత, మన ధర్మం. ఈరోజు రాజ్యాంగంలో రాసిన ప్రకారం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ గారు కూడా సహకరిస్తామని మనకు చెప్పారు కాబట్టి, और एक हमारे मुसलमान भाइयों को हमारा अखिल भारत गौ सेवा फाउंडेशन से आपको एक रिक्वेस्ट कर रहा हूं, ये गाय एक जानवर नहीं है, ये गाय हमारा जान है। ये गाय एक प्राणी नहीं होता, ये गाय हमारा प्राण है। ऐसे प्राण को अभी हमारा देश में हम सब मिलजुल कर रह रहे। सेक्युलर कंट्री के हिसाब से आपके त्योहार में हम आ रहे, हमारे त्योहार में आप आ रहे। जैसा कि हम सब मिलके ये देश में एक सेक्युलर के ये अपन फैला रहे। एक बात सोचिए, हमारा मजहब में ये गाय के पूजा करते, ये हमारा मजहब में पूरा देश भर में एक साइंटिफिक रीजन है गाय को बचाने का। ये गाय है तो आपका बच्चे भी सभी जने खुशी से और सेहतमंद रह सकते हैं। एक बार सोचिए, ये हिंदू के जो हम लोग ये गाय को गावस्य विश्वस्य मातरा, गाय पूरा विश्व भर में गाय नहीं तो कोई भी नहीं रहता। इसलिए आप सोचिए, आगे के पीढ़ी आपको सभी मुसलमान ये गाय को नहीं खाते, थोड़े जने खाते। ये गाय को खाने से भी आपको बहुत टॉक्सिक पहुंच जा सकता है। ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ స్థానిక రమణగుట్టలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు, ఉపాధ్యాయులు పిల్లలచే ర్యాలీగా విద్య ప్రాముఖ్యత, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నది, ఏ పాఠశాలలో చదువుతున్నది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం బురాడ గ్రామ సెంటర్లో గంజాయి మత్తులో 3 యువకులు వీరంగం సృష్టించారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించారు. మహిళ కేకులు వేయడంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిని పట్టుకున్న గ్రామస్తులపై పట్టుకున్న యువకులు మీరు ఎవరు అని ప్రశ్నించిన గ్రామస్తులపై ఆ 3 యువకులు రాళ్లు రవ్వడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ 2 యువకులు తప్పించుకొని పారిపోయారు. ఒకటిని గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుకున్న యువకుడి వద్ద గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఆ యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మా పక్కింట్లో ఏంటంటే చిన్న ప్లహారీ ఉంది. ఆ ప్లహారీ మంచి ఏంటంటే మా పక్కింట్లో దూకరించుకుని చెప్తుంది మా చెల్లె ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం నీళ్ళను రాళ్ళు వర్షం మొత్తం కురిపించారండి నా మీద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు, అధికారులు ఉపాధ్యాయులు పిల్లలచే ర్యాలీ. అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులను రక్షించాలి. ముస్లిం మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవులను వధించడం మానుకోవాలి. యాజమాన్యంతో చర్చించుకునేందుకు గుర్తింపు సంఘం రద్దవడంతో ఇబ్బందులు, హామీ ఇవ్వడంతో కార్మిక సంఘం నాయకులు హర్ష వ్యక్తం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.